తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బాపూజీ నగర్లో వడగాల్పుకు నేలకు ఒరిగిన వలసపక్షి. వలసపక్షికి సాపర్యలు చేసి రక్షించిన స్థానికులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్. వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు కొల్లేరు కొంగ అలియాస్ పెలికాన్ పక్షిని సంరక్షించిన అటవీ శాఖ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు పెలికాన్ పక్షిని కొల్లేరులో వదిలేందుకు రంగం రెడీ. వలస పక్షి పెలికాన్ను రక్షించిన చెన్నంశెట్టి నాగసురేష్ను అభినందించిన స్థానికులు. దేశ విదేశాల నుండి కొల్లేరు అభయారణ్యానికి వలసి వచ్చే కొల్లేరు కొంగ అలియాస్ పెలికాన్ పక్షి వడగాలుపుకు నిడదవోలులోని బాపూజీ నగర్లో నేలకు వరగడంతో అక్కడున్న స్థానికులు చెన్నంశెట్టి నాగసురేష్ సాయంతో ఆ పక్షిని రక్షించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు ఈ పెలికాన్ పక్షిని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ పెలికాన్ పక్షికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొల్లేరు సరస్సు వద్ద విడిచిపెడతామని డిస్ట్రిక్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం వలసబాట పట్టే ఈ విహంగాలు కొల్లేరు సరస్సుకు చేరుకుంటాయని, సంతానోత్పత్తి చేసుకుని తిరిగి ప్రయాణమవుతాయని ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్ పక్షులు వేలాదిగా రావడంతో ఈ ప్రాంతానికి పెలికాన్ ప్యారడైజ్ అని నామకరణం కూడా చేశామని అన్నారు. ప్రతి ఏటా వలస వచ్చే ఈ పెలికాన్ పక్షిని సంరక్షించేందుకు అటవీ శాఖ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని అన్నారు. ఈ పక్షిని సంరక్షించి తమకు అప్పగించిన నిడదవోలు వాసులకు డిస్ట్రిక్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సార్, ఈరోజు మధ్యాహ్నం అనుకోకుండా 4 గంటల సమయంలో నేను ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఒక పెద్ద పక్షి మా గుమ్మంలో పడిపోయి ఉంది. అది ఏంటి అని మేము అందరం చూడడానికి బయటకు వచ్చాము. అది చాలా పెద్ద పక్షి అండి. చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరూ కూడా వచ్చి చూసి అయ్యో ఏదో దెబ్బ తగిలి పడిపోయినట్టుంది అన్న ఉద్దేశంతో దానికి వాటర్ అంతా పెట్టి దాన్ని తీసుకెళ్లి బయట ఎక్కడైనా వదిలేస్తే దానికి ఎవరైనా ఏదైనా హాని చేస్తారని చెప్పి దాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ ఆశ్రయించాం. వారు దాన్ని తీసుకుని వెళ్ళి వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అక్కడ కూడా తీసుకెళ్ళిన సమయంలో అక్కడ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆశ్రయించాము. వారు వచ్చి మా ఇంటి దగ్గర ఈ పక్షిని కలెక్ట్ చేసుకుంటానని చెప్పారు. దాని నిమిత్తం తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం ఈ పక్షిని. సార్, అది సార్ జరిగింది ఈ రోజు. ప్రస్తుతానికి బర్డ్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అది కొంచెం నీరసంగా ఉండి ఎగరలేకపోతుంది. చిన్న దెబ్బలు తగిలి ఉంది సార్. మేము అమ్మటిలో ఒక రిపోర్టర్ కి ఫోన్ చేసామండి. ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అడవి శాఖ వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసిన వెంటనే వస్తానని చెప్పారు. దాన్ని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తారు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. హాస్పిటల్ తీసుకొచ్చారండి. చిన్న దెబ్బలు తగ్గి కొంచెం ఇది జారిపోతే అది పంచాయతీ పెద్ద అయిపోయింది. ఏమో ఇవాళ అంతా ఎక్కాలని ఉంటే అలానే అది ఒక మంచి కార్యక్రమం. నమస్తే అండి. ఇది పెలికాన్ బర్డ్ అండి. ఇది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అనుకోకుండా ఇక్కడ ఈ ఇంటి దగ్గర పడిపోవడం జరిగింది. దీని మా పై అధికారుల సూచనల మేరకు మేము దీన్ని సంరక్షించి
కొల్లేరులో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఆఫీసర్లకి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నామండి. ముందు వెటనరీ హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ చేపిస్తాం. హెల్త్ కండిషన్ చూసి దాని ప్రకారం పై అధికారి సూచన ప్రకారం పైన వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. తర్వాత రిలీజ్ చేస్తామండి వైల్డ్ లైఫ్ కొల్లేరులో. థ్యాంక్ యూ. ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినా, ఇటువంటి పక్షులు ఎక్కడైనా పడిపోయినా వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా మాకు తెలియపరిచినట్లు మేము వీటిని సంరక్షించగలమని మేము మీకు సవినయంగా తెలియజేస్తాం.